సావిత్రి హ్యాండ్లూమ్స్ తరఫున మనం ఈరోజు చిన్న మా మిత్రుడు శ్రీరామచంద్రమూర్తి గారు బాల్య మిత్రుడు అనుకోవచ్చు. మాకు ఇక ఎంతో చిరకాల మిత్రుడు. ఎంతో ఆయన ఈ డైయింగ్, ఇప్పుడు మనం మీరు కట్టుతున్న ఈ చీరలు, రంగులు, ఈ పుష్పాలు ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఊరికనే రాలా. ఎంతో దాని వెనకాల ఎంతో శ్రమ ఉంది. అయితే దాంట్లో కెమికల్స్ లేకుండా న్యాచురల్, మనం సహజ సిద్ధమైనటువంటి రంగులు వేయడానికి ఈ రోజున ఎలా చేయాలో వీరు వర్క్షాప్ ఈరోజు మనం మన సావిత్రి హ్యాండ్లూమ్స్ వారి దగ్గర నిర్వహించడానికి వారు అంగీకరించారు, వారు వచ్చారు. ఇప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనం సంసిద్ధం అవుతున్నాము. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అందరికీ మా సావిత్రి హ్యాండ్లూమ్స్ తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా గురువు గారు, మా బాబాయ్ గారు, ఫ్రెండ్ అన్ని రకాలు మాకు చిన్నప్పటి నుండి కూడా నాకు ఎన్నో సహాయక సహకారాలు అందించారు. అంటే హ్యాండ్లూమ్లో మంచి ఎక్స్పర్ట్ శ్రీరామూర్తి గారు. ఆయన ఆశీర్వాదంతోనే నేను ఇంతవరకు ఎదుగుతున్నాను. దాంతో ఈరోజు ఒక వర్క్షాపు నిర్వహించుదాము. ఎందుకంటే న్యాచురల్ కలర్స్ మీద ఒక అవేర్నెస్ అందరికీ, కొంతమంది తెలుసు, తెలియని వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పించడానికి దీనికి మా శ్రీరామూర్తి గారు ఒప్పుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇప్పుడు ఈ వర్క్షాప్ని మీరందరూ చూసి దీని ద్వారా మీరందరూ ఇన్స్పిరేషన్ పొందుతారని నేను కోరుకుంటూ నమస్కారం. పొలంలో పండిన కాటన్ని దీన్ని సీడ్స్ తీసేసి దీన్ని జిన్నింగ్ చేసుకొని మామూలుగా స్పిన్నింగ్ చేసి యాంక్స్ తయారు చేస్తారు. ఇలా ఖాదీ యార్న్, అంబర్ చర్కా మీద చూసారు. ఈ ఫ్యాబ్రిక్ ఉలన్, ఇది ఉలన్ అండి, ప్యూర్ ఉలన్తో. ఇది వచ్చేసి బ్యాంబూ, ఇది బనానా. ఇది వీటి నుంచి దారము ఇలా తీస్తారు. కురేసేసి మీకు అనేక రకాల గిఫ్ట్ ఆర్టికల్స్, బ్యాగ్స్, సారీస్ కూడా పైన సావిత్రి హ్యాండ్లూమ్స్ దాదాపు 3-4 years నుండి మెయింటైన్ చేస్తుంది. ఇది వచ్చేసి సున్నం. ఏది గవ్వ సున్నం అంటే ఇదిలా గవ్వ సున్నం అంటే గవ్వని అది పొడి చేస్తే బట్టి పెట్టి కాల్చి సున్నం చేస్తాం. ఇది మామూలుగా దానిమ్మ తొక్కలు. ఇదే మనం పౌడర్ చేసాం. తర్వాత అది మంజిస్ట, మ్యాటర్ రెడ్ అంటారు. అది అల్జిరిన్ రెడ్ వస్తుంది, బ్రిక్ రెడ్. ఇది వచ్చేసి ఇది చూడండి, ఇది కలర్. ఇది బాగా బాయిల్ చేస్తే మినిమమ్ స్కార్లెట్, పింకిష్ ఒకటి వస్తుంది. 5 కలర్లు తీయాలంటే ఫస్ట్ వచ్చి కరక్కాయ, రెండోది పట్టిక, మూడోది కాపర్ సల్ఫేట్, నాలుగోది ఫెర్రస్ సల్ఫేట్, ఐదోది పొటాషియం డైక్రోమేట్, ఇంకా వేస్తే టిన్ క్లోరైడ్. రండి. ఇది లేనను. ఇది చూసారా, ఇది నాయల్ యార్. ఇది ఉల్లు. ఇది బ్యాంబూ ఫైబర్. చూడండి ఇక్కడ వచ్చేసి 1 by 1 చూసుకుంటా పోండి. ఇది ప్యూర్ సిల్క్, మల్బరీ సిల్క్. ఇది వచ్చేసి బనానా స్టిచ్డ్. ఇది బ్యాగ్స్, డిఫరెంట్ ఆర్టికల్స్ అల్లేదానికి. సింగిల్ థ్రెడ్ అయితే ఇలా వస్తుంది, అదేమో సారీస్ తయారు చేసి. ఇవన్నీ వీటిలోనే ఈ కొన్ని 2/40 కౌంట్లో తయారు చేసాం. అది స్కార్లెట్ లాగా ఉంటుంది, దాంట్లో కలర్స్ వస్తాయి. అది అక్కడ పెట్టేసాం, పౌడర్ అక్కడ.
హాయ్ అండి, నా పేరు స్వాతి. నేను ఆంధ్ర నుంచి వచ్చాను. నాకు చేనేత గురించి డైయింగ్ గురించి తెలుసు, కానీ న్యాచురల్ డైయింగ్స్ గురించి ఇప్పటి వరకు నేను వినలేదు. అంటే ఎంత క్లియర్గా అయితే నేను ఎప్పుడు చూడలేదు. బట్ శ్రీరామమూర్తి గారు ఈరోజు సావిత్రి హ్యాండ్లూమ్స్కి వచ్చి వర్క్షాప్ కండక్ట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బాగుంది కూడా. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇప్పటి వరకు ఎలా అయితే హ్యాండ్లూమ్లో డిఫరెంట్ వెరైటీస్ తీసుకురావడము, కస్టమర్స్కి రీచ్లో ఉండేటట్టు చేయడము చేస్తున్నారో, అదేవిధంగా న్యాచురల్ డైయింగ్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి ఆపర్చునిటీని కస్టమర్స్కి ఇచ్చినందుకు సావిత్రి హ్యాండ్లూమ్స్ వారికి చాలా థ్యాంక్ యూ. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూశానండి. దాన్ని చూసి నేను వర్క్షాప్కి వచ్చాను. నాకు ఇక్కడ బాగా యూజ్ అయింది సావిత్రి హ్యాండ్లూమ్స్లో. నేను ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం. రామ్మూర్తి గారు నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. హాయ్ అండి, నేను శ్రావ్య. నేను ఆంధ్ర నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను ఇది యూట్యూబ్లో రీల్ చూసి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ రోజు వరకు మేము ఆంధ్ర తెలంగాణలో చాలా ప్లేసెస్ రోమ్ చేసి చూసాం, కానీ ఇంత ఎక్స్క్లూజివ్గా మాకు న్యాచురల్ డైయింగ్ గురించి అయితే చెప్పడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో మేము ఇక్కడ సావిత్రి హ్యాండ్లూమ్స్లో శ్రీరామ్మూర్తి గారు చేత చేయబడిన మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా క్లియర్గా. సో ఇన్ని రోజులు ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా న్యాచురల్ డైస్లో మాకు 4 కలర్సే, అంటే మినిమం 3 to 4 కలర్స్ మాత్రమే మాకు తెలుసు. బట్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్ట్ కలెక్షన్, అంటే మాకు టోటల్ దీని ప్రాసెస్ గురించి మొత్తం అంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా క్లియర్గా చేశారు. అండ్ ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుందండి సావిత్రి హ్యాండ్లూమ్స్. సో ఒకసారి వచ్చి విజిట్ చేసి అంతా చూడండి. థ్యాంక్ యూ.